బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఊరట లభించింది. జగ్గారెడ్డి కుసుమ కుమార్ పై ఉన్న కేసుకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు. ఇద్దరిపై ఉన్న కేసును కొట్టేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో A1 జగ్గారెడ్డి, A3గా కుసుమ కుమార్ ఉన్నారు. ఈ కేసులో నేరాలు రుజువు కాలేదంటూ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. జగ్గారెడ్డి కుసుమ కుమార్ తరపున న్యాయవాది సంతోష్ రెడ్డి వాదించారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2004లో మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి భార్య, కుమార్తె, కుమారుడి పేరుతో పాస్పోర్టులు పొందారని అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత అమెరికా వీసా పొంది తన వెంట మహిళతో పాటు యువకుడిని తీసుకువెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫేక్ డాక్యుమెంట్లతో 3 వ్యక్తులను దేశం దాటించి ఆర్థికంగా ప్రయోజనం పొందినట్టు కేసు నమోదైంది. ఈ కేసులో 2018లో అరెస్ట్ అయిన జగ్గారెడ్డి ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. తాజాగా కేసును విచారించిన కోర్టు నేరాలు రుజువు కాలేదని కేసు కొట్టేస్తూ తీర్పిచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి ఊరట లభించింది. జగ్గారెడ్డి కుసుమ కుమార్ పై ఉన్న కేసుకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు. ఇద్దరిపై ఉన్న కేసును కొట్టేసింది. ఈ కేసు ఏంటి, ఈ డీటెయిల్స్ లోకి ఒకసారి చూద్దాం. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో A1 గా ఉన్నారు జగ్గారెడ్డి, A3గా ఉన్నారు కుసుమ కుమార్. అయితే ఈ కేసులో నేరాలు రుజువు కాలేదు అంటూ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. జగ్గారెడ్డి కుసుమ కుమార్ తరపున సంతోష్ రెడ్డి అనే న్యాయవాది వాదించారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2004కు సంబంధించిన కేసుది. 2004లో మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి భార్య, కుమార్తె, కుమారుడి పేరుతో పాస్పోర్ట్లు పొందారని అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత అమెరికా వీసా పొంది తన వెంట మహిళతో పాటు ఒక యువకుడిని తీసుకువెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫేక్ డాక్యుమెంట్లతో 3 వ్యక్తులను దేశం దాటించి ఆర్థికంగా ప్రయోజనం పొందినట్టు కేసు నమోదైంది. ఈ కేసులో 2018లో అరెస్ట్ అయిన జగ్గారెడ్డి ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. తాజాగా కేసును విచారించిన కోర్టు నేరాలు రుజువు కాలేదని కేసు కొట్టేస్తూ తీర్పునిచ్చింది.